హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని చూపిస్తున్నాను. పిల్లలు సైతం చాలా సింపుల్గా చేసుకునే ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ప్రతి ఒక్కళ్ళు సింపుల్గా చేసుకుంటారు. అంత ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను. ఓవెన్ కానీ బిటర్ కానీ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చే ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని చూపిస్తున్నా. చాలామందికి ఎగ్ యూస్ చేస్తే కొంచెం స్మెల్ వస్తుంది కదా, అలా ఎగ్ ఏమీ యూస్ చేయకుండా నేను పెరిగేసి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. కొన్నిసార్లు ఎగ్ వేసి చేసిన కర్డ్ వేసి చేసిన కొంచెం నోటికి చుట్టుకుపోయినట్టు వస్తుంది. కానీ నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే కనుక అస్సలు అలా ఉండదు. నేను పెరిగేసే చేస్తున్నాను, కానీ నోటికి మాత్రం అస్సలు చుట్టుకోదు. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి నేను చెప్పే సింపుల్ ప్రాసెస్లో చేయండి, పిల్లలు సైతం ఈజీగా కేక్ని చేసేస్తారు. కేక్ మొత్తం ఈవెన్గా కుక్ అయితే అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. ఒక బౌల్ని తీసుకొని 1/2 కప్పు షుగర్ని వేసుకోవాలి. అందులోనే ఫ్లేవర్లెస్ ఆయిల్ ఒక 1/2 కప్పుని వేసుకోవాలి. ఏదైనా సరే మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. అందులోనే 1/2 కప్పు పెరుగు, ఇవన్నీ వేసుకున్న తర్వాత స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. నేను హ్యాండ్తోనే చేస్తున్నానండి. మీకు చేతితో చేయడం కొంచెం ఇబ్బంది అనుకుంటే మీరు మిక్సీ జార్లోనే ఇదంతా వేసుకొని స్మూత్గా కొంచెం నురుగ్గా వచ్చేటట్టు బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా నురుగ్గా వస్తే సరిపోయిద్ది. ఇందులోనే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ కనుక లేకపోతే ఒక 1 స్పూన్ ఇలాచి పౌడర్నైనా వేసుకోవచ్చు. ఇందులోనే జల్లించి పెట్టుకున్న మైదా పిండిని కూడా 1 కప్పు వేసుకోవాలి. జల్లించుకోవాలండి, కంపల్సరీగా జల్లించుకునేదే వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ కుకింగ్ సోడా, చిటికెడంతా సాల్ట్, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం గోరువెచ్చని పాలను వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలు ఒకేసారి వేయకండి, కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా నేను చూపిస్తున్నట్టు కొంచెం పాలు వేసుకొని స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం పాలు వేసుకొని కలుపుకుంటూ ఉంటే పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదండి, ఇలా స్మూత్గానే వచ్చేసిద్ది. ఇందులోనే నేను ట్రూటీ ఫ్రూటీని వేసుకుంటున్నాను. ట్రూటీ ఫ్రూటీ అనే కాదండి, మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏ ఉన్నా సరే వేసుకోవచ్చు. బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్లు ఏ ఉన్నా సరే ఇందులో వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేస్తే పిల్లలైతే కనుక చాలా ఇష్టంగా తింటారు. ట్రూటీ ఫ్రూటీ వేసుకున్న తర్వాత మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలి. నేను స్టీల్ బాక్స్లో చేస్తున్నానండి, అడుగున అస్సలు మాడిపోదు. ఈ స్టీల్ బాక్స్కి చుట్టూరా ఆయిల్ కానీ బటర్ని కానీ అప్లై చేసి ఇలా మైదా పిండిని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఈ బాక్స్లోకి వేసేసుకోవాలి. ఇలాగా మొత్తం వేసేసుకోవాలండి. ఒక 3-4 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇలా గనక ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఈవెన్గా కుక్ అయ్యిద్ది. ఇందులోనే నేను కొంచెం పైన ట్రూటీ ఫ్రూటీని వేస్తున్నాను. ట్రూటీ ఫ్రూటీ అనే కాదండి, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే అవన్నీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలానే మొత్తం స్ప్రెడ్ చేస్తూ ట్రూటీ ఫ్రూటీని వేసుకోవాలి.
ఇలా మొత్తం రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోనే ఒక లేయర్ ఇసుక కానీ సాల్ట్ని కానీ వేసుకోవాలి. ఇలా సాల్ట్ని వేసుకొని మొత్తం ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను స్టీల్ బాక్స్లో చేస్తున్నానని చెప్తున్నాను కదా, ఆ స్టీల్ బాక్స్ పైన మూత ఉంటుంది కదా, ఆ మూతని ఇలాగ అడుగున సెట్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఇలాగ మిడిల్లోకి సెట్ చేసుకోవాలి. ఇలా నీట్గా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30 to 40 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాం. చూస్తున్నారు కదా, ఆల్రెడీ హాఫ్ పొంగింది, ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి నైఫ్తో చెక్ చేద్దాం. ఇలా నైఫ్కి ఏమీ అంటుకోకుండా పైకి వచ్చిందంటే కనుక మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు అలా ఉంచేసేయాలి. పూర్తిగా చల్లారాలండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో కార్నర్లో ఇలా కొంచెం కట్ చేయాలి. ఇలా స్లోగా కార్నర్ మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేద్దాం. జస్ట్ పైన ఒక 2 టైమ్స్ ట్యాప్ చేస్తే ఈజీగా కేక్ వచ్చేసిద్ది. చూస్తున్నారు కదా, మనము స్టీల్ బాక్స్లో చేసిన అడుగున కొంచెం కూడా మాడిపోకుండా ఎంత నీట్గా వచ్చిందో, కొంచెం కూడా బ్రేక్ అవ్వకుండా ఎంత నీట్గా వచ్చిందో చూసారా. చాలా బాగుంటుంది. అసలు కేక్ ట్రేస్లోనే చెయ్యక్కర్లేదు, ఇలా స్టీల్ బాక్స్లో అయినా చేసుకోవచ్చు. చాలామందికి స్టీల్ బాక్స్లో చేస్తే అడుగున మొత్తం మాడిపోయిద్ది అంటారు. అలా ఏమీ ఉండదండి. నేను చెప్పినట్టు ఇలా చేయండి, అస్సలు అడుగున అంటదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా మొత్తం అలా ఈవెన్గా కుక్ అయిందో. ఈ న్యూ ఇయర్కి మీ ఇంట్లో కూడా ఈ స్పెషల్ కేక్ని రెడీ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు అండ్ మీ కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.